గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో యోస్, వెల్కమ్ టు ఐడెన్స్ మీడియా. శ్రీ మహావిష్ణు రూపాలుగా భావించే హరిదాసులు తల మీద అక్షయ పాత్ర పెట్టుకొని కాళ్ళకు గజ్జలతో అదేవిధంగా చేతిలో చిడతలు వాయిస్తూ తుంబురను మీటుతూ వీధి వీధి తిరుగుతూ కూడా హరినామ స్మరణతో ఆ రాముని యొక్క లీలలు అందరికీ తెలియజేస్తూ ప్రతి ధనుర్మాసంలో ప్రత్యేక అతిథులుగా కనిపిస్తుంటారు. కానీ కొన్ని పుణ్య కాలాల్లో కూడా అంటే కార్తీక మాసం నుండి ధనుర్మాసం పూర్తయ్యేంత వరకు కూడా కొన్ని కాలాల్లో హరిదాసులు రావడం సహజమని అంటూ ఇక్కడ విజయనగరంలో చెప్తున్నారు. సో గతంలో కన్నా ఇప్పటికీ హరిదాసులకి అంతే భక్తితో అంతే నమ్మకంతో ప్రజలు విశ్వసిస్తున్నారా? ప్రజలు పూజలు చేస్తున్నారా? అసలు అప్పట్లో హరిదాసులకి ఇప్పుడున్న హరిదాసులకి ఏంటి తేడా ఉంది? అసలు ప్రజల్లో ఏ విధంగా మార్పు వచ్చింది? సో అనేక రకాల క్వశ్చన్స్ అయితే మాత్రం మన ముందు ఉన్నాయి. సో హరిదాస్ గారు కూడా మన ముందు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. హరిదాస్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీరామరక్ష. పొద్దున్న అంటే సూర్య కిరణాలు భూమి మీద పడుతున్నప్పుడు మహిళలు ముగ్గులు వేసే సమయంలో ఇంటి ముందు రంగవల్లికలతో అందంగా ముగ్గులు వేసే సమయంలో హరినామ స్మరణతో కాళ్ళకి గజ్జలతో అదేవిధంగా అక్షయ పాత్ర తల మీద ఈ తుంబురిని మీటుతూ చిడతలు వాయిస్తూ రామ 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 అంటూ కూడా రామ జపంతో అందరినీ కూడా నేనున్నాను, హరిదాసుని వస్తున్నాను అంటూ కూడా ఒక దైవత్వం కింద భావిస్తారు మిమ్మల్ని. కానీ అప్పటి రోజులు ఇప్పటి రోజులు ఒకలానే ఉన్నాయా మీ అనుభవంలో? అంటే తల్లి, ప్రతి ఒక్క హరిదాసు కూడా అంటే సూర్యుడు ఉదయించక ముందు రాత్రి 3 గంటలకి లేచి నా 3:30 లోపు స్నానపానం చేసి దీపార్థన చేసుకొని మొత్తం 5 గంటల లోపు మేము మొత్తం డ్రెస్ తయారవుతుంది. 5:30 కల్లా ఈ శుద్ధులు బిగించుకుంటాం. సూర్యుడు ఉదయించక ముందు 6 గంటలకి వీధిలో నిలుస్తాను. ఉదయం 6 నుంచి సాయంకాలం 6 గంటల వరకు హరినామ స్మరణ తప్ప ఒకరు ఎవరు పిలిచినా కానీ పలకడానికి ఆజ్యం లేదు. ఎదర చూపే తప్ప వెనకాల ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఎవరైనా ధర్మం చేయాలనుకుంటారు, ఎదురుగా వస్తేనే శ్రీహరి గోవిందని మేము పడతాం. వెళ్ళిపోయిన తర్వాత అనేక విధాలు వాళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళు మేము అడగలేదు. ఎందుకంటే ధర్మం కొడుకు పాపం పిడిగి అన్నాడు రామదాస్. భక్తితోని ఈదికి ఒకలేసినా చాలా అన్నాడు. కలియుగంలో ధర్మం పూర్తిగా క్షీణించిపోద్ది అన్నాడు. అంటే పొద్దున్న 3 నుండి 5 వరకు మీరు తయారవ్వడమే అంటే 4 ఇప్పుడు 3 నుంచి 4 గంటల దీపార్థన అవుతుంది. దీపారాధన నమస్కరించుకోవడం 4 నుంచి 5 లోపు మొత్తం డ్రెస్ తో 5:30 లోపు పారాన్ని పెట్టుకుని రోజు పారాని డైలీ. మరి అంటే పొద్దున్న స్టార్ట్ అవుతారు, అక్షయ పాత్ర నెత్తి మీద పెట్టుకొని వీధి వీధికి వెళ్తుంటుంటారు. ఏదైనా మనకి అలసట వచ్చినా, మీకు అలసట వచ్చినా, చేసిన ఎక్కడైనా కూర్చోవాలనిపించిన ఒక మంచి నీళ్ళు తాగాలన్నా తాగొచ్చా? అప్పుడు మేము అడగడానికి ఆజ్యం లేదండి. అది ఎవరైనా మా యొక్క అంటే బ్రతికి చెల్లినంత వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మా రాక గమనించి ఒక స్టూలో పెట్టేస్తే మాకు దించుతారని ఆజ్ఞ. అక్షయ పాత్ర దించాలి. అక్షయ పాత్ర వాళ్ళు స్టూలో పెట్టి మాకు దించుతారని ఆజ్ఞ. ఇది ఎక్కువ పల్లెటూరులో ఎక్కువ పాటిస్తుంటారు. టౌన్లో ఏంటంటే కష్టం. 100కి 1 ఒకరిద్దరు ఉన్నారు బ్రతికి చెందిన వాళ్ళు, ఎక్కువ చెడు బతికిన వాళ్ళే ఉన్నారండి. సార్, పల్లెల్లో హరిదాసుని స్వీకరించే విధానం, హరిదాసుని ఆరాధించే విధానం పట్టణాల్లో ఉన్నాయంటున్నారా? అలాంటి భక్తుల్ని చూసారా పట్టణంలో? పట్టణాల్లో తల్లి 100కి 10 మందిని చూసారు. 10 మంది 99% మూర్ఖత్వంగా ప్రవర్తిస్తారు. కొంతమందికి వీలు కాక, అంటే సంసారం అనేది ఇది 7 సముద్రాల కంటే పెద్దది. ఆ టైంలో మానవ స్థానం అనేది ఇది తల్లి. ఋషులు 3 గంటలు లేచి స్థానపానం చేస్తారని దీపాన్ని చేస్తారండి. నెక్స్ట్ ఈ మామూలు అయ్యప్ప స్వామి, కనకదుర్గ మాలలు వేస్తారు కదా, ఇవి 5 లోపు అయిపోవాలండి. మానవ స్థానం అనేది 6 లోపు అయిపోవాలండి. ఇప్పుడంతా కూడా రాక్షస స్థానాలు చేసి రాక్షస దీపాలు వెలిగిస్తారు. కానీ ఎవరికి కూడా మనశ్శాంతి ఉండదు ఇంట్లోని. ఒక ఏ కార్యక్రమం అయినా
అది వాయిదా పడుతుంది కానీ అనుకుంటే జరుగుతుంది. ఉదయం 5:30 లోపు నువ్వు ఎప్పుడైతే దీపారాధన చేసావో ఆ ఇంట్లో కూటికి బట్టకి తిండికి ఆరోగ్యానికి సిరి సంపదలకు దేనికి కూడా ఆ వాస్తు భాగంలో నీకు పనిచేస్తారు. ఇవి పాటించకపోవడం వల్ల ప్రజలు నేను కొన్ని కష్టాలు పడుతున్నారు. ఎన్ని తరాలుగా అంటే ఈ రాముని సేవలో మీరు తరిస్తున్నారు మీ కుటుంబీకులు? ఇది మా తాతల ముత్తాతల కాంచి మీ సాంప్రదాయం వస్తుంది తల్లి. కానీ ఈ రోజు మనకు కూడి కలిగిందని ఈ కులవృత్తి మర్చిపోకూడదండి. ఈ ఎల్లకాలం పరిస్థితి ఒకలాగా ఉండదు. ప్రతి ఒక్క ఇంటికి కలిమి లేమి కష్టాసుఖం మంచి చెడ్డ దాన ధర్మం కావిడి కొమ్ము ప్రతి ఇంటికి ఒక మట్టిపోయి ఉంటుందండి. సమస్యలు ఇల్లే ఉండదండి కలియుగంలో. కానీ లక్షాధికారి సమస్యను కొంతకాలం దాస్తాడట, పేదవాడు 10 మందితో పంచుకుంటాడట. అయితే ఐకమత్యమే మహాబలం అన్నాడు. 10 మందితో కష్టమైన సుఖమైన పంచుకుంటే ఎవరికి కాయం రాదటండి. అంటే 3 నెలల పాటు ఈ హరినామ స్మరణ, కార్తీక మాసం, అదే విధంగా మార్గశిర మాసం, ధనుర్మాసం. ధనుర్మాసం పూర్తయిన తర్వాత మీ దీక్ష పూర్తి అయిపోయినట్టు. మేము శ్రీరామనామ ఉగాది అంటారు కదండి, ఉగాది వరకు ప్రసారం చేస్తాం. ఎందుకంటే పల్లెలు పట్టణాలు అయిపోయినాయి, పట్టణాలు టౌన్లు అయిపోయినాయి, టౌన్లో రాష్ట్రాలు. ప్రతి ఒక్క ఏరియా కూడా హరిదాసు అడిగిపెట్టి రావాలి. వాళ్ళు ఎవరిని పోని మాకు అనవసరం, మా ధర్మాన్ని మేము పాటిస్తున్నామా లేదా, తర్వాత రాబోయే తరానికి ఈ ధర్మం నశించిపోకుండా ఉండాలని. ఈ ఇంకా మాలాంటి భక్తులు అంటే ఇప్పుడు మేము వయసు మీద ఉన్నాం, తిరుగుతున్నాం. ఇంకా రాను రాను వయసు మళ్ళీ వారు ఉన్నారు. మా గురువు గారిని అడిగితే మరి ప్రభుత్వం కూడా పట్టించేసుకోలేదు మమ్మల్ని. ఆ క్షణానికి ఎవరికైనా మీ అవసరం వస్తే ఒక 1000-2000 ఇచ్చి ఆ క్షణాన్ని వినియోగించుకోవడం మర్చిపోతున్నారు. కానీ రాబోయే రోజుల్లో ఇది ప్రసారం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే పోనీ కొద్దిగా అంటే మనకి వయసు మళ్ళీ వారికైనా ఏదో భగవాన్ ఆవిష్కారం చూపిస్తే మళ్ళీ గురువులు దీని గురించి ప్రత్యేకంగా ఇంకా ప్రజలు కూడా హరిదాసుల్ని కొంతమంది భక్తుల్ని ఇంప్రూవ్ చేస్తారని మా గురువు గారు అన్నారు. ఇప్పటికే ఎవరు కూడా ఎన్నో ప్రయత్నాలు చేసాం, ఎవరు పట్టించేసుకోలేదు. కానీ రాబోయే రోజుల్లో మీకు నచ్చితే చెయ్యండి, అయితే ఏ విధంగా వ్యాపారాలు చేసుకునండి. మా గురువు గారు అనుకుంటే చేయాలి. అవును తల్లి, ఎందుకంటే కూడి కలిగిందని మన కులవృత్తి మర్చిపోద్ది అన్నారు. ఈ కులవృత్తి మర్చిపోవడం వల్ల రాబోయే రోజుల్లో ప్రజలు తినడానికి తిండి కూడా ఉండదండి. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే ఈ కలియుగంలో దేనికి కూడా లోటు ఉండదండి. ఈ ఆచారాలు మర్చిపోవడం వల్ల రాబోయే రోజుల్లో ప్రజలు అష్ట కష్టాలు పాలవుతారండి. ఇది స్వామి అక్షయ పాత్రగా పిలుస్తున్నాం ఈ పాత్ర. నిజంగా మీ పాలిట అక్షయ పాత్ర అయినది. అక్షయ పాత్ర అంటే తల్లి పాండవులు అంటే ద్రౌపది చెల్లెమ్మ, పాండవులు బామర్దులు, వాళ్ళ నానా హింసలు పడేవారండి. అప్పుడు అక్షయ పాత్రను సృష్టించి అందులో ఒక మెతుకుని సృష్టించి ఆ పాత్రని 8,64,000 సంవత్సరాలు ఆచరిస్తారు ద్రౌపది గౌడ. ఈ 8,64,000 సంవత్సరాలు వాళ్ళ కూటికి బట్టకి తిండికి ఆరోగ్యానికి దేనికి లోటు లేకుండా పోద్దటండి. అప్పుడు ఈ పాండవులు 5 కూడా ధర్మరాజులు అందరూ వచ్చి ఈ పాత్ర ఎవరికి ఇవ్వాలని అడిగారటండి. కలియుగంలో కూడా దీన్ని ఆచరించాలంటే మా వల్ల అవసరం కాదు, మరి దీన్ని ఎవరికి ఇవ్వమంటే అప్పుడు 1000 గంటల మండపం కట్టించి ముందు బ్రాహ్మణుడికి భోజనం పెట్టమనండి. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మదేవునితో సమానం అండి. హరిదాస్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుతో సమానం. అప్పుడు బ్రాహ్మణుడికి భోజనం పెట్టిన ఆ గంటలో మోగలేదండి. మా యొక్క భక్తిలో ఏటి లోపం వచ్చిందని మళ్ళీ పాండవులందరూ కూడా చెల్లెమ్మ కూడా ఈ శ్రీకృష్ణుని ప్రార్థిస్తారు, వేడుకుంటారు. అప్పుడు దత్తాద భక్తుడికి భోజనం పెట్టుకుంటారండి. అతను ఏమంటాడంటే ఎక్కడా కూడా నేను చెయ్యి కడగను, స్వయంపాకం అని కోరాడండి. ఆ స్వయంపాకం పట్టుకెళ్ళి గోదాదేవికి పార్వతీ పరమేశ్వరులకి వండిపెట్టి ఆ భక్తుడు భుజించుకుని 1000 గంటలు కూడా మోగాడు. అప్పుడు కాంచి అక్షయ పాత్ర భక్తుడి తలపైకి వచ్చింది. ఆ తలపైన ఉండేటప్పుడు మేము ఒక మాట్లాడడానికి ఆజ్ఞ లేదు, ఎదర చూపే తప్ప వెనకాదలు ఏం జరుగుతుందో చూడండి. అక్షయ పాత్ర మీ శిరస్సులో ఉండేటప్పుడు మాట్లాడకూడదు, అసలు ఏమీ మాట్లాడకూడదు, తప్పని పరిస్థితి అన్నట్టు తప్పదు. అది అంటే మనకు ఏదైనా రామనామ కీర్తన తప్పితే ఇంకో మనకి రాకూడదు. ఒక కీర్తన అయిపోయినట్టు ఇంకో కీర్తన వస్తుంది, ఒక శ్లోకం అయిపోయినట్టు ఒక శ్లోకం వస్తుంది. అది ఎవరైనా దీన్ని గమనించి అక్షయ దించారనుకోండి మా చేతికి కాలుకి నోటికి చిన్న రిలీఫ్ వస్తుంది. పాత తరం వాళ్ళకి తెలియాలి. హరిదాసు పాపం వీధి నుండి అంటే ఒకటి తల్లి, పిల్లలకి ముందు చదువు కంటే సంస్కారం నేర్పమన్నారు. ఈ సంస్కారం లేని ఎంత చదువు ఉంటే ఎవరికి కావాలి? ఇప్పుడు ఏ పిల్లలైనా ఒక తల్లిదండ్రులకి విలువ ఇవ్వలేదు, ఒక గురువుకి ఇవ్వలేదు. స్త్రీ కూడా భర్తకి కూడా భర్తలాగా చూడలేదు. అది ఏదైనా నశించిపోకముందే
ఆదుకోమని. ఇది ఏంటంటే ఈ యొక్క సంస్కారం సాంప్రదాయం మన అందరి మీద కూడా ఉంది. అంటే ఈ 3 నెలలు అంటే ఉగాది వరకు మీరు రాముని సేవ ఉంటారు. ఆ తర్వాత మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఏ పని ఉంటే పని చేసుకోవచ్చు. ఈ మళ్ళీ కార్తీక మాసంలోనే మళ్ళీ ఇవన్నీ కూడా ఒక నెల ముందు ఈ మర్చిపోని కీర్తనలు, ఈ పెద్ద భారత శిక్షణగా, ఈ వాల్మీకి రామాయణాలుగా, ఆధ్యాత్మిక రామాయణాలుగా చదివి చూడరా గరుడు పురాణం, ఆత్మబోధం తత్వాలుగా ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బుక్స్ ఉండాలండి. అవి చదివితే ఈ సంస్కారం సాంప్రదాయ హరిదాసులు బ్రాహ్మణులు పురోహితులు కూడా చెప్పక్కర్లేదు. అవి లేకపోవడం వల్ల ఇప్పుడు ప్రజలు ఇలా తయారవుతున్నారు. స్వామి, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వాతావరణంలో కూడా చాలా మార్పులు వచ్చేసాయి. మనుషులు ఎలా మారిపోయారో, ఎండలు టారెక్కిస్తున్నాయి, అకాల వర్షాలు పడుతున్నాయి, మంచు కురవాల్సిన సమయంలో ఎండ వస్తుందని చెప్పుకోవచ్చు. అసలు చలికాలం, మన కార్తీక మాసం అనేసరికి చలి. అలాంటిది వాతావరణంలో మార్పులు చోటు చేస్తున్నాయి. మీరు చెప్పులు ధరించారు, పాదరక్షలు ధరించారు, అలానే మొత్తం ఫుల్ గా కవర్ చేసి ఇలా ఈ హరిదాసుగా మీరు బయటకు వస్తారు కదా. దీనివల్ల అసలు అంటే అంత రామనామ స్వరంలో మనకి ఏమి కష్టం అని అనిపించదు. ఈ రామనామం తల్లి నారాయణం లేకుండా ఒక రామనామ సంకీర్తనే తప్ప ఉండేది లేదండి. ఈ రామాన్ని పలకడం వల్ల నేనే ఆకలి చచ్చిపోతుంది ఎంత వాడికైనా. రామనామంలో ఆకలి అనిపించింది. మరి మీరు ఫుడ్ మార్నింగ్ 6-5 బయలుదేరిపోతారు. ఇలాగా మీలాంటి భక్తులు ఎవరో ఈ సాంప్రదాయం తెలిసినట్టు వాళ్ళు ఒక టీయో, కాఫీయో, పాలో, పూరి అది వాళ్ళు దించి ఇస్తేనే తీసుకుంటాం. మాకు ఇవ్వండి అడగరు. మీ నోటితోటి మాకు ఇది కావాలమ్మా అని అడగరు. దేనికి రిలీఫ్ ఉండదు. కంటితో చూడాలి, నోటితో పాడాలి, చెవుతో వినాలి. ఇది తల్లి, ఇది తండ్రి, ఈ లయాశుద్ధి మీద పాదం పడాలి. కానీ వెనకాదలో ఏం జరుగుతుందో మాకు తెలియదు. మా నియామకం తప్పంటే ఇంటికి వెళ్తానికి కూడా గ్యారెంటీ లేదు. కానీ ఒక తల్లిదండ్రులైనా, ఒక బ్రాహ్మణునైనా, హరిదాసులైనా పొరపాటుగా నోటుతో ఒక వాక్యం అన్నారంటే ఒక బ్రహ్మకైనా తప్పదు కర్మ అనిపించడం. కానీ వాళ్ళ నోటుతో పరాబడని బాగుపడమని వాక్యం వస్తుందండి. చెడిపోయిన వాక్యం రాదట. అది ఎంతో హింస పెడితే గాని ఆ వాక్యం రాదు. అన్నారా ఎంత వాడికి ఆశీర్వచనాలే తప్పితే శాపనార్థాలు పెట్టారు. పరాబోడైనా పరచుకున్నామని కోరాడు రాముడు. అవును. హరిదాస్ గారు, తరతరాలుగా మీ తాతలు ముత్తాతలు దగ్గర నుండి రాముని సేవలో స్మరిస్తూ, అదేవిధంగా రామునికి సేవ చేస్తూ, గ్రామం ప్రతి గ్రామం ప్రతి పల్లె తిరుగుతూ ఆ రాముని సంకీర్తనలు పాడుతున్నారు. సో మీ ఫాదర్ ఇలానే హరిదాస్ గా వెళ్ళేటప్పుడు పొద్దున్న వెళ్ళే నాన్న తెల్లవారి సూర్యోదయంకి వెళ్లే ముందు నాన్న మళ్ళీ రాత్రి ఎప్పుడో వస్తారు. పిల్లలు తండ్రి కోసం ఎదురు చూస్తుంది. వచ్చిన తర్వాత కూడా అంటే అమ్మ దగ్గరే అంతా చూస్తుంటాం మనం. నాన్న వచ్చిన ఆ హడావిడి, మళ్ళీ రాముని కీర్తనాలు, తెల్లవారి మళ్ళీ ఏం చేయాలి, తెల్లవారి మళ్ళీ తొందరగా బయలుదేరాలి. సో అప్పుడు మీకు అనిపించిందా మనకి కుల వృత్తి ఇంత అవసరమా? మనం నాన్నని చూస్తున్నాం, రేపొద్దున్న నా పిల్లలు కూడా ఇలానే బాధపడతారేమో అనేసి అని అప్పుడు అనిపించిందా? జస్ట్ అంటే పిల్లల గురించి ఆలోచన చేసి అంటే మా గురువు గారికి మా తల్లిదండ్రులు కూడా రేపు పొద్దున్న మేము ఉన్నా లేకపోయినా ఆ నామస్వరం తరతరాలు కూడా దీన్ని ఆచరించాలని వాళ్ళ మనసులో ఉండేది. ఆ కీర్తనలో పాడేటప్పుడు ఆ రాముడి గురించి వివరంగా చెప్పేటప్పుడు ఎంతో ఆ చెప్పిన వాక్యాలు శ్రద్ధగా వినేవాళ్ళం అండి. ఆ వినడం వల్ల ఇప్పుడు ఆ సంస్కారం కూడా అలా పాటిస్తాను. మీ పిల్లలకి ఇప్పుడు ఇంట్రెస్ట్ పిల్లలు కూడా అంటే పిల్లలకి ఇష్టం అండి. మీరు పాడే కీర్తనలు నాన్న తర్వాత ఇది వారసత్వం కదా, కుల వృత్తి కదా, నేను కూడా తర్వాత ఈ వృత్తిలో నేను కూడా రాణించాలి కదా, రావాలి కదా అనేసి. ఏదంటే తల్లి మొక్కప్పుడే వంచమన్నారు, మౌనైతే వంచలే. అలాగా ఈ పుట్టిన ముందు సంస్కారం మన కులవృత్తి ఏంటి, తల్లిదండ్రులు గురువుల్ని పెద్దల్ని ఈ కులవృత్తిని ముందు పాటించమని వాళ్ళకి సంస్కారం నేర్పాలి. ఎందుకంటే మొక్కప్పుడే వంగుతుందట, మౌనైతే వంగదు. అలాగా ఈ చిన్నప్పుడు మనం చెప్పలేదు, పెద్ద అయిన తర్వాత చేయమని వాళ్ళు చేయడం ముందుకు రారు. వాళ్ళకి ఏదో నేరం చేసినట్టు చూసుకుంటుంది. అంటే ఈ అలవాటు చేయడం వల్ల రాబోయే రోజుల్లో మా అబ్బాయి అక్కడ తాటిపూడిలో స్కూల్లో హాస్టల్ వేసాం. నేడు సంక్రాంతి సంబరాలకి హరిదాసు వ్యాసం కూడా వేసాడు. అంటే ఏదైనా మన సంస్కారం పిల్లలు అప్పుడే మొప్పమన్నాడు. తాటిపోయిన బాధపడిన సుఖం లేదు. అంటే సంస్కారం ముందు కావాలి, చదువుని పిల్లలు. ఆ సంస్కారాలు ఏంటంటే పెద్ద అయిన తర్వాత బాధపడిన సుఖం లేదు. ఇప్పుడు అలాగే ఎంతో మంది ఈ సంస్కారాలు నేర్పకపోవడం వల్ల ఇప్పుడు పిల్లల వల్ల నానా నరకం పెడుతున్నారు.
ఇప్పుడు మా 3 జిల్లాలు తిరుక్కొని వస్తాను. ఏ ఇంట్లో కూడా ఎవరు కూడా పిల్లల వల్ల మనశ్శాంతి లేరు. నూటికి ఒక 10 మందిరే ఉన్నారు. 90 మంది కూడా ఎందుకు పిల్లల కన్నా అని నరకం అనిపిస్తాను. మాకు నిజం ఆ రాముగారు చెప్తాను మీకు ఎవరు. ఎందుకంటే అన్నమంతా పట్టుకోగలొద్దు, ఒక మెతుకు పట్టుకుంటే వాళ్ళు మనిషిని చూడగానే అవతల వాడి ప్రవర్తన ఎలాంటిది, వాడి జ్ఞానం ఎలాంటిది ముందు మేము గ్రహిస్తాం. వాడు వినే మంచి జ్ఞానం బుద్ధి గల మనిషి అయితే ఈ వాక్యాలను కూడా చెప్తాం. అంటే ఎదుట మనిషి యొక్క మనోభావాన్ని కూడా మీరు అంచనా వేయగలరు. ఆలోచన ఏంటి గమనిస్తాం తల్లి, గమనిస్తాం. ఎందుకంటే అవతల వ్యక్తి వాడు పూర్వం సంస్కారం ఉన్నదనే వ్యక్తి దగ్గరే ఈ రాముడి యొక్క మంచి వాక్యాలని కూడా వాడికి చెప్పాలనిపిస్తుంది. కొంతమంది చదువుతారు, వాడి సంస్కారం ఉండదు. అలాంటప్పుడు ఒక గంట చెప్పవలసిన వాక్యాలు కూడా ఒక 5-10 నిమిషాలు చెప్పి ముగించి ఇంకో ఏరియాకి మళ్ళీ నేను ఒక వీడియోలో చూసాను, తప్పుగా అనుకోకండి. వాళ్ళ ఫాదర్, అబ్బాయి వాళ్ళ ఫాదరు కులవృత్తిగా హరినామ స్మరణంతో హరిదాసుగా వెళ్తారు. మీ నాన్న చేసే పని నువ్వు చేయలేదు అనేసి కొంతమంది ఆ ఏరియా వాళ్ళు, మీ నాన్న ఉండేటప్పుడు ఇలా ఉండేది అలా ఉండేది, ఇప్పుడు పిల్లలకి చదువులు అయిపోయి మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోయారు, అది ఇది అనేసి ఆ అబ్బాయిని కాస్త కటుగా అంటారు. సో అబ్బాయి వెంటనే లోపల మనసులో ఉన్న బాధ, నా తండ్రి పొద్దున్న వెళ్ళి వస్తే బియ్యాన్ని ఇలా ఇచ్చేవారు, ఈ బియ్యంలో ఒక 10 గ్లాసుల బియ్యంలో ఒక అర గ్లాసు రేషన్ బియ్యం కలిస్తే తీసుకునే కొట్టు పచారీ వాడు కూడా అది, అంటే అన్ని బాధలు ఉంటాయి. మనం బయటికి హరిదాసు అక్షయ పాత్ర తోటి ఒక డిఫరెంట్ మేకప్ తోటి అలా కనిపిస్తారు, కానీ లోపల హరిదాస్ కుటుంబీకులు లోపల పడుతున్న బాధలు వర్ణాతీతం అనుకోవచ్చా? నిజంగా అలానే ఉంటుందా బియ్యం? ఎందుకంటే తల్లి ఈ సంస్కారం అంటే ఈ తాత ముత్తైదుల కాంచి ఆచారం. ఇప్పుడు దీన్ని విడిచిపెట్టలేక ఉండలేక మా కుటుంబాన్ని, మా తల్లిదండ్రుల్ని, పిల్లల్ని మా స్వస్థానం విడిచిపెట్టి ఉదయాన్నే 5 గంటల 3 గంటలు వేసి 6 గంటల కాల వీధిలో నుంచి సాయంకాలం 6:30 వరకు ఉపాసనతో ప్రసారం చేస్తాను. అతను నమ్ముకొని వచ్చిన తర్వాత ఇంకా నీటిలో ముంచిన పాలలో ముంచిన అతనిదే భారం. ప్రభుత్వం కానీ చట్టం కానీ దీని గురించి ఎవరు కూడా ఎంక్వైరీ తీసుకోలేదు. అంటే రాబోయే రోజుల్లో ఈ ధర్మాలు కూడా నశించిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తానని మా ఆత్మ ఎంత బాధపడుతుంది అనేది ఆ భగవంతుడికి గుర్తు తెలియాలి. ఇప్పుడు ఆ అక్షయ పాత్రలో కొంతమంది వారి యొక్క భక్తి కొలది కొంతమంది బియ్యాన్ని సమర్పిస్తారు, కొంతమంది డబ్బుల్ని ఇస్తుంటుంటారు. ఒక్కొక్కసారి అంటే కార్తీక సోమవారాలు, అదే విధంగా పౌర్ణాలు, ఏకాదశి, కొన్ని శుభ గడియల్లో శుభ దినాల్లో పర్వాలేదు వస్తుంది. ఒక్కొక్కసారి ఇప్పుడు బియ్యం కూడా వేయడానికి బిజీ లైఫ్ లో ఉన్నారు, ఆ లోపల నుండి ఇక్కడికి వచ్చేలోపు ఏమైపోతుందో బయటకు వచ్చి మనం లోపలికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద పనిగా భావిస్తుంది. అందుకే తల్లి సంసారం సప్త సుందరాలకి పెద్దది అన్నాడు. ఈ సంసారం చేస్తూనే ఒక భక్తి అయిన ముఖ్యాన్ని పాటించమన్నాడు. ఈ కార్తీక మాసంలో ఏరియా మేము ప్రసారం చేస్తాం, వాళ్ళు ఎనిపోయినా మాకు అనవసరం. మా ఎదర ఎవరైతే ముందుగా వస్తారో ముసలి వస్తే కొద్దిగా అడుగు నెమ్మది చేస్తాం. చిన్నపిల్లలు తెచ్చిన మట విషయాన్ని తెలిసిపోతుందా లోపల ఎవరైనా మీకు వేయడానికి వస్తుంటారు, దక్షిణ వేయడానికి వస్తుంటారు వారి భక్తి కొలది. సో పలానా భక్తురాలు వస్తున్నారు, నేను కాస్త ఇక్కడ అడుగు తక్కువ వేయాలి అనేసి మీకు అర్థం అవుతుందంట. మాకు తెలుస్తుంది, ఒక్క రోజు తిరిగి బట్టికే ఎక్కడ ఎలాంటి భక్తులు ఉన్నారో మూర్ఖులు అన్నారో మా ఆత్మ ముందే తెలుస్తుంది. ఆ మూర్ఖుల దగ్గర టైం వేస్ట్ చేయకుండా త్వరగా నడుచుకుంటాం. మా జ్ఞానోదయం ఉన్నట్టు వాళ్ళ దగ్గర ఒక అడుగు నెమ్మది చేసినా వాళ్ళు దించినా వాళ్ళు వినే ఒప్పుకుంటే రాముడి గురించి చెప్తారు. నాన్న ఆదాయం గురించి చూడలేదు, ఎందుకంటే చెప్పేవాళ్ళు లేక ప్రపంచంలో చెడిపోయినట్టు వాళ్ళు ఎంతమందో. మూగ జీవాలు ఎదర శ్రీ మహావిష్ణువు నడుస్తుంది. మూగ జీవాలు కొన్ని డాగ్స్ కూడా కుక్కలు కూడా అటాక్ చేస్తుంది. అంటే అది ఎక్కడంటే తల్లి మాలో ఒక సోమ మైలు వచ్చినా, పురుణ మైలు వచ్చినా, సమర్థ మైలు వచ్చినా అనుకోకుండా జరిగినాయి ఇవి. మనం అనుకోకుండా ఈదులో బయలుదేరి వెళ్ళిపోతాం, తెలియదు మీకు అప్పుడు తెలియదు. అలాంటప్పుడు పన్నైన పశువైన పడ్డానికి బరువుతుంది, కరణైన కుక్కని మీదకి వస్తుంది. ఈ మాకు ఆనవాళ్ళు. అంటే మన కుటుంబంలో ఏదో జరిగింది అనడానికి ఎప్పుడు కుక్క మీ వైపు కరవడానికి వచ్చిన పశువులు మనిషిని కరవు డూపు చేస్తాయి. అప్పుడు మా నామసన్న ఎక్కడి వరకు వెళ్ళినా అంతవరకు ఆపి మళ్ళీ వెనక్కి చేసుకొని వెళ్ళిపోయి ఆ పాత్ర మనం ఉండే స్థలానికి వెళ్ళిపోయి
దించిన తర్వాత మిగతా వారందరూ మన బంధువులు చుట్టాలు ఫోన్ చేస్తాం. ఏదైనా ఆటంకం జరిగింది అనుకోండి, ఆ కార్యక్రమం అయినంత వరకు మళ్ళీ నామస్మరణ మేము చెయ్యం. ఇంకా మరి స్వామివారి సేవ ఏమి ఉండదు అంటే ఆ మైలు తీరినంత వరకు సేవ చేయదు. ఈదులోకి వెళ్ళాం, ఇంట్లో ఉంటాం. ఆ మైలు తీరిపోయిన తర్వాత మళ్ళీ నామస్మరణ చేస్తాం. పురిటి మైలు ఎవరైనా అంటే మా కుటుంబంతో, మీ కుటుంబం అంటే మా వంశపరంగా వచ్చిన మీ వంశానికి ఇది మా ఎన్ని రోజులు ఉంటుందండి అలా మైలు? మైలు అంటే మామూలు 9 రోజులు పోతుంది. అంటే మామూలు సంవత్సరం మారైనా 9 రోజులు ఆ కార్యక్రమం అయిపోయినట్టు. పెద్ద కార్యం చేస్తారు కదా, కార్యంతో సరే అయిపోయినట్టే. అప్పుడు మళ్ళీ నమస్కారం కంటిన్యూ చేస్తాం. కంపల్సరిగా నేను గమనిస్తాను చాలా మంది హరిదాసులు అంటే నేను చూసిన. అలాగని తల్లి అమ్మ చూడండి, ఒక తల్లి కొడుకులో ఒక స్థిరంగా ఉండదు. అలాగని హరిదాసులు అందరూ ఒకలాగా ఉంటారు నేను చెప్పలేను. ఎందుకంటే ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఒక తల్లి కొడుకు స్థిరంగా ఉంటారు. అది దీనిలో మనం ఎంత నియమనిష్టంగా వెళ్తే మనకి అంత మోక్షం దొరుకుతుంది. ఇవి అర్థం తెలిసినట్టు వాడు సర్వం నోరెత్తుంది. పదవే పదవే ఓ మనసా పరమాత్మన సేవించటకు ఎప్పుడ పోదువు ఎరగవుగా మనీటి బుడగరాయి జీవి. అంతా నీవారనుకుంటావు, స్వర్గమ ఇది అనుకుంటావు. ఏది రాధుర నీతోను మా పోయేటప్పుడు నీ వెంట. క్రోధం విడచినట్టు మనస నిలిచిన ధ్యానమును దాన ధర్మం చేయుమురా, అది ఏ నీతో వచ్చునురా. పరమాత్మన సేవించటకు జగమంతా ఒక చదరంగమురా, నీవొక ఆట బొమ్మవురా, నీవొక ఆట బొమ్మవురా. ఆడించేదే దైవమురా, ఆడేదే జీవుడురా. దయరా కొన్నదివేమయ్యా. ఇదండి హరిదాస్ గారి తరతరాలుగా వస్తున్న కులవృత్తి. అదే విధంగా ప్రస్తుతం సమాజంలో అప్పటి తరానికి ఇప్పటి తరానికి భక్తులు ఏ విధంగా స్పందిస్తున్నారో, సో మన సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకి తెలియజేయాలనే ఉద్దేశంతో కులవృత్తిని అనాదిగా వస్తున్న ఆచారాన్ని కూడా మేము ముందుకు తీసుకువెళ్లేందుకు హరిదాసులుగా ఈ 3 నెలల పాటు అంటే ధనుర్మాసం, అదే విధంగా కార్తీక మాసం, అదే విధంగా మార్గశిర మాసం నుండి మాఘ మాసం వరకు హరిదాసు రూపంలో అందరికీ సంకీర్తనలు వినిపిస్తూ ఆ రాముని తెలియజేయడమే ఆ కులవృత్తి అంటూ తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలకిషోర్, పద్మ ఐడెన్స్ మీడియా విజన్.